హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి క్రిస్మస్ రోజు అండి. క్రిస్మస్ రోజు ఇద్దరికి బట్టలు శాంటా క్లాస్ డ్రెస్సులు అయితే వేద్దామని చెప్పేసి ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టానండి. తేజు డ్రెస్ వచ్చేసి అరౌండ్ 300 పడిందండి. హనీది అయితే అరౌండ్ 200లో వచ్చేసిందండి. ఇంకా హనీని అయితే రెడీ చేద్దామని చెప్పేసి హనీకి అయితే రెడీ చేస్తున్నాను. వీడియో అయితే తేజు తీస్తున్నాడు. ఇంకా నిన్ను కూడా రెడీ చేస్తారా అంటే వద్దమ్మో నువ్వు వీడియో తీస్తావు, నేను రెడీ అవుతాలే అని చెప్పేసి పక్కకి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాడండి. ఇద్దరిని రెడీ చేసిన తర్వాత ఇంకా ఫోటోలు వీడియోలు ఎక్కడ తీద్దామని ఆలోచించానండి. ఎండలో అయితే కొంచెం మంచిగా వస్తాయని చెప్పేసి బయటికి తీసుకెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీద్దామని బయట తీసుకెళ్ళి నిలబెట్టాను. బయట కూడా ఇంకా అలానే అనిపించింది, మంచిగా అయితే అనిపించలేదండి. అదిగాక ఎండ కూడా బాగా కాస్తుంది కదా అని చెప్పేసి కొంచెం ఒక 2-3 వీడియోలు అయితే తీసుకున్నాను. ఫొటోస్ అయితే మంచిగా అనిపించలేదు. వెనక బ్యాక్గ్రౌండ్ అదంతా పడుతుంది. అదిగాక అదైతే రెడ్ కలర్, ఫుల్ రెడ్ కలర్ అయితే ఆరెంజ్ ఇష్యూలో పడుతుంది. అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే ఫొటోస్ తక్కువే తీసుకున్నానండి. ఇంక ఇంట్లోకి తీసుకొచ్చేసాను. ఇంకా హనీ అయితే ఫోటోలు తీద్దామని చెప్పేసి పడుకోబెట్టానండి. ఎక్కడ ప్యాంట్ అయితే సగానికి వచ్చింది, చేతులు కూడా సగానికి వచ్చేసింది. బాగా పెద్దదైపోయింది. సైజు కొంచెం చిన్నది పెట్టాల్సింది, బాగా లూజ్ అయితే అయింది. ఇంకా మేడంగా స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా నోట్లో ఏళ్ళు వేసుకోవాలని ట్రై చేస్తూ ఉంది. ఆ ఏళ్ళు అయితే పడట్లేదు. అదిగాక ఇవాళ షర్ట్ అడ్డం వచ్చింది కదా, ఇంకా ఏంటో కొత్తగా వేసింది మా అమ్మని. ఇంకా ట్రై చేస్తూనే ఉంది, అయినా ఏళ్ళు అయితే అస్సలు పడలేదు. ఇంకా ఫోటోలు తీద్దామంటే ఆడుకుంటుంది కదా అని చెప్పేసి క్యూట్గా ఉందని చెప్పేసి వీడియోస్ అయితే తీశాను. ఇంకా తేజు కూడా నేను కూడా వస్తాను, నన్ను కూడా తీయమ్మా అని అయితే అడిగాడు. సరేరా ఇద్దరిని తీస్తా అని చెప్పేసి ఆయన కూడా ఇంకా ఫ్రేమ్లోకి అయితే వచ్చేసాడు. ఇంకా తేజు అయితే అమ్మ నన్ను చెల్లిని బాగా ఫోటోలు తీయమ్మ, బాగా వీడియోలు తీయమ్మ, అన్న చెల్లెలు పాటలు పెట్టమ్మా, ఎప్పుడు పెడితే గట్టయితే పెట్టమ్మా అని భలే ముద్దుగా అడుగుతున్నాడండి. ఇంకా వెళ్ళి వాళ్ళ చెల్లి పక్కన అయితే పడుకొని మంచిగా ఫోటోలు తీపించుకోవడానికి అయితే రెడీగా ఉన్నాడు. హనీ మాత్రం నేను తీపించుకొని కాళ్ళు చూడండి ఎలా ఆడేస్తుందో అసలు. హనీ అయితే అస్సలు ఆడలేదండి, కొంచెం కూడా చిరాకు పడలేదు, మంచిగా ఆడుకుంది. కాకపోతే తనకు వచ్చిన ప్రాబ్లం అయితే ఒక్కటే, నోట్లో వేలేసుకోవడానికి లేకుండా చేశానని చెప్పేసి అటు ఇటు తన్నుకుంటా ఉంది. తేజు మాత్రం సైలెంట్గా ఉన్నాడు. అమ్మ ఫోటోలు తీస్తుంది, వీడియోలు తీస్తుంది, మంచిగా పడాలని చెప్పేసి. చెల్లిని కూడా ఒక్కొక్కసారి అటు ఇటు కదిలిస్తూ ఉన్నాడు. ఆగు హనీ, అమ్మ ఫోటోలు తీస్తుంది, అటు చూడు ఇటు చూడు అనుకుంటా దగ్గరికి వెళ్ళి ముద్దులు పెట్టుకోవడం చేస్తున్నాడండి. నేను ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీసుకొని మంచిగా సాంగ్స్ పెట్టి పోస్ట్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే జూమ్ ఇన్ జూమ్ అవుట్లో వీడియో అయితే తీసుకుంటున్నాను. కానీ యూట్యూబ్ వాడేంటో సాంగ్స్ పెడితే మాత్రం కాపీరైట్ ఇష్యూ అని ఒకటైతే పెట్టేస్తున్నాడండి. నిన్న కూడా అంతే జరిగింది నాకు. నిన్న 3rd month ఫోటోషూట్ అని చెప్పేసి ఒక వీడియో అయితే నేను ఎడిట్ చేసి పోస్ట్ చేశాను కదా, దానికైతే లాస్ట్లో కొంచెం ఒక సాంగ్ అయితే యాడ్ చేసి పోస్ట్ చేశాను. ఆ తర్వాత వెంటనే కాపీరైట్ ఇష్యూ అయితే పడింది. ఇలా ఎందుకు పడిందా అని నేను వేరే వాళ్ళని కనుక్కున్నాను అండి. అలా సాంగ్స్ పెడితే యూట్యూబ్ వాడు కాపీరైట్ ఇష్యూనే పెడతాడని చెప్పేసి చెప్పారు. కానీ ప్రతిసారి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే వినే వాళ్ళకి చూసే వాళ్ళకైనా కొంచెం చిరాగ్గా ఇబ్బందిగానే అనిపిస్తుంది కదా. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మంచిగా అనిపించదు కదండి. అందుకని చెప్పేసి సాంగ్స్ పెడితే అలా జరిగింది. ఇంకేం చేస్తాను, తప్పదు, ఈ వాయిస్ని భరించాల్సిందే అండి. నేనైతే మర్చిపోయి ఫస్ట్ రెడీ చేసేసి బొట్టు అయితే పెట్టాను. ఇంకా తర్వాత గుర్తొచ్చింది, అయ్యో బొట్టు పెట్టాను ఏంటి, ఇలా క్రిస్మస్ తాత డ్రెస్ కదా నేను వేసింది అని చెప్పేసి మళ్ళీ ఆయిల్ పెట్టి బొట్టు అయితే చిన్నగా తుడిపేసేసాను. ఇంకా హనీ తేజ అయితే ఇద్దరు డిస్కస్ చేసుకుని పాపం అమ్మ చాలాసేపు కష్టపడి రెడీ చేసింది కదా, కొన్ని ఫోటోలు అయితే ఇద్దామని చెప్పేసి మంచిగా ఫోజులు అయితే ఇచ్చేసారండి. నేను ఇంకా వెంటనే టక క్లిక్స్ అయితే చేసేసాను. సారీ అండి, వీడియో స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.